మన మహాగణుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రతి ఉదయం ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ జూలై మాసం దీవెనకరముగా ఉండునుగాక. లోకము గొప్పవారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సమాజము జ్ఞానం కలిగిన వారి గురించి వెతుకుతూ ఉంటుంది. కానీ మన దేవుడు ఎవరయ్యా అంటే, లోకంలో తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని వారిని ఎన్నుకొని వారి ద్వారా ఘనమైన కార్యాలు జరిగించాలని దేవుడు కోరుకుంటాడు. ఉదాహరణకు మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనం మనం చదివితే, అందుకు సౌలు దావీదా, నాయనా, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయమునొందుదువుగాక అని దావీదుతో అనెను. ఈ వాక్య భాగాన్ని గమనిస్తున్నప్పుడు రాజైన సౌలు సామాన్యుడైన దావీదును చూసి, నువ్వు ఘనమైన కార్యాలు చేస్తావు, పూనుకుంటావు, జయాన్ని కూడా పొందుకుంటావు అని మాట్లాడుతున్నాడు. దేన్ని బట్టి ఈ మాట మాట్లాడుతున్నాడంటే, దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు అని అతను గ్రహించాడు. అయితే ఈ ఉదయకాలం దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉన్నాడని ప్రజలు గమనించేలాగా ఈ జూలై మాసం అంతా కూడా దేవుడు నీ పక్షాన ఉండి గొప్ప కార్యాలు నీ పక్షాన చేయాలి అనుకుంటున్నాడు. నీవు ఘనమైన కార్యానికి పూనుకొనుము, విజయము నొందుతావు అని దేవుడు ఈ ఉదయకాలం నిన్ను నన్ను ప్రేరేపిస్తుండగా, నీవు భయపడవద్దు, వెనకడుగు వేయొద్దు, చుట్టూ ఉన్న పరిస్థితులను చూడవద్దు, నేను బానిసను కదా అనుకోవద్దు, నేను ఒక సాధారణమైన వ్యక్తిని కదా అనుకోవద్దు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు భయంకరంగా ఉండే భయపడవద్దు. నిన్ను నిలబెట్టి నీ ద్వారా గొప్ప కార్యాలు చేసే దేవుడు ఈ ఉదయకాలం నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వసించిన వారు నాతో ప్రార్థన చేయండి. దయగలిగిన మా కన్న తండ్రి, ఈ జూలై మాసము ప్రారంభంలో మీరు మాతో మాట్లాడారు. ఘనమైన కార్యములకు పూనుకొనుము, నేను నీకు తోడుగా ఉండి విజయాన్ని ఇస్తాను అని మీరు మమ్మల్ని ధైర్యపరిచారు. అందుని బట్టి వందనాలు తండ్రి. మేము వెళుతున్న మార్గాల్లో మా ఆలోచనలు, మా ఉద్దేశములు, మా యొక్క తీర్మానాలు కాదు కానీ ప్రభువా, నీ ఉద్దేశము, నీ ఆలోచన, నీవు మా ద్వారా ఏం చేయించాలనుకున్నావో ఆ కార్యములన్నీ కూడా ఈ జూలై మాసంలో గొప్పగా మీరు నెరవేర్చబోతున్నారని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ముందున్న పరిస్థితులు ఈ 1వ తారీఖు మొదలుకొని ఈ మాసము చివరి వరకు మీరు మమ్మల్ని బలపరిచి ఘనమైన కార్యాలు మా కుటుంబాల్లో, మా జీవితాల్లో మీరు అనుగ్రహించబోతున్నారని నమ్ముతూ యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు.